సాయి సుమన్ ఎడిపోతారా పొలం కాడికి పోతాను అన్న. పొలం కాడిగా ఏమైందిరా అంత మొగాలంత పెట్టుకొని పోతారు ఇద్దరు? ఏం లేదన్న, నా పిల్లం పొలం కాడు ఉన్నది పోతాను. ఏం లేదన్నా, నువ్వు ఎప్పుడు డైలాగ్ చెప్తావు చూడు. లక్ష్మీపురం బాబమ్మ డైలాగ్ చెప్పరాదు. ఏహే కదా ఎప్పుడో మర్చిపోయినా కదా ఇక్కడ నాకు. చెప్పన్నా, చెప్పు. హలో లక్ష్మీపురం బాబా మాట్లాడుతున్నా. మంచిగా ఉండరా నీ కొడుకులు భాగ్య వాళ్ళు మంచిగా ఉండరా? మీరేంద్రా ఎప్పుడు లొల్లి పెట్టి కూడా గొడవ పడుతారు, ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటారు మీరు ఇద్దరు. ఏం లేదన్నా, నేను అమ్మాయికే ఉంటా, మా అన్ననే మొండోడు. ఎందుకురా? నేనేమంటా అన్న, వాడు బాలే వాడు అమ్మాయి కూడా అన్నా, నువ్వు కూడా మాట నమ్ముతావు. సరే అన్న, మేము పొలం కాడికి వేస్తాం. సరే పొలం అచ్చుకట్టుడు అయినట్టుంది కదా మొత్తం. ఓసిని మల్లు సల్లగుండా ఏం అచ్చుకట్టుడు, ఏం అందం దాకా అచ్చుకట్టుడు. ఆ మంచి మళ్ళేమో వాళ్ళు దిక్కు కట్టుకిచ్చుకున్నారు, ఈ సౌడు భూమి ఏమో నాకు ఇచ్చారు. మరి మేము ఉందుమా పోదమా? మంచి భూమి మీరు తీసుకొని అడ్డమైన భూమి మాకిస్తే మేము ఎట్లా వేసుకుందాం అనుకుంటారు? ఏంది ఇది అన్యాయమా? అడివా ఎడు చూడన్నా మొగడు ఎడ్డోడని ఇంతకరం చేసుడు ఇది అన్యాయమేనా? కొద్దిగా న్యాయం ఉండన్నా మనుషుల దగ్గర. పిల్ల మీద మన్ను అయ్యా చూడు ఎట్లుండవు మడికి ఇట్లుంటుంది. ఆను మంచి భూమి మొత్తం మీరు తీసుకుంటే అడ్డమైన భూమి నేను ఏం చేసుకోవాలి? మీద పెట్టుకోన్నా? పంచిచ్చినప్పుడు సమానంగా పంచుకోవాలి. దానికి ఏం పుట్టింది గట్లా వస్తుంది అప్పటి నుంచి? దానికి ఏమైంది అప్పటి నుంచి అట్లా వస్తుంది? ఏం పుట్టింది గట్లా వస్తాయి అప్పటి నుంచి? ఇది గిట్లనే నాన్న పంచారు, నువ్వేమో మంచి భూమి తీసుకున్నావు, మాకేమో గీ భూమి అన్న ఇస్తే అప్పుడు మొక్క మేడ పెట్టుకుని పంచినప్పుడు ఎలా నీకు చెప్పారు కదా ఇట్లా పొడుగు పంచుకోమని. నిన్ను అడ్డమైన పంచుకోవాలడా? 2 మళ్ళీ మంచి తీసుకున్నావు, 2 మళ్ళీ అడ్డమైన భూమి నాకు ఇస్తే నేను ఎట్లా బతుకుతా అనుకున్నావే? ఎటువైనా మరి పంచినప్పుడు తెలియదు అప్పుడు. అవును, నువ్వు ఎటువైన వాటికి ఇట్లా పొడుగు పంచుకోమన్నారు. పెద్ద మనుషులు చెప్పంగా ఇంట్లోదా చెవులు దొబ్బినాయి అననియే. మరి నీ దొబ్బినాయి చెవులు ఇనవల్లే అప్పుడు? ఎట్లా పంచుకోమని ఎట్లా తీసుకోమని మాట్లాడు. ఏం చేస్తావు? కొడతావే భూమి ఎట్లా పడ్డా? ఇలా పొలం పడుతుందా? నాకేం అవసరము? అవసరం లేకపోతే కిందికే ఉండాలి కదా. చిన్నోళ్ళ కిందకి ఉండాలని రాసి పెట్టుందా? నువ్వే మంచి భూమి తీసుకుంటా, మాకేమో అడ్డమైన భూమా? ఏందే కుక్క లెక్క అప్పటి నుంచి బాగా కొడతాను. ఏయ్ అమ్మ, కుక్క గిక్క అన్నావు అనుకో పొక్కలే చదువుతా నీ అవ్వ. మళ్ళా మాట్లాడితే భూమి పంచాయతీ అయినప్పుడు పెద్ద మనుషులు మీ దగ్గర మీరు పంచుకోరు, కింద దగ్గర చిన్నోళ్ళు తీసుకుంటారని చెప్పారు కదా. అప్పుడు నీ మొగుడు ఉన్నాడు కదా, పోయి నీ మొగన్ని అడుగుపో. పెద్ద మనుషులు ఏమన్నారు? మీ దగ్గర పంచుకో, కింద దగ్గర పంచుకో అనలే. 2 ఎకరాలల్లా పొడుగుతో అటు ఎకరం నువ్వు ఇటు ఎకరం నువ్వు పంచుకో అని చెప్పారు. నువ్వేమో మంచి భూమి పంచుకున్నావు, నాకేమో సౌడు భూమి పంచున్నావు. నాకు పంట పంటద్దా? నువ్వే బతకన్నా, నువ్వే తినన్నా, నువ్వే పెద్దగా అన్నా, నీ బతకద్దానే. వస్తే నల్లికుంట్లదానా భూమి మంచినప్పుడు చిట్టీలు వేసిర్రు, చిట్టీలు వేసినప్పుడు మింది మాకు వచ్చింది, కిందిది మీకు వచ్చింది. అప్పుడు నీ అవ్వారింటికి దాన్ని నేనేం చేయాలి? పోయి నీ మొగలు నువ్వు అడుగుపో. దీని వేషాలు చూసినావా? సిటీలో వచ్చినప్పుడు నేను లేననుకున్నావా? రే ఏడ నీదే సాగాలనుకుంటున్నావా? మీ అవ్వారింటికి దాన్ని నేనేం చేస్తా? అడుగుపో. మట్టి పట్టి అందుకొని చంపుతా అమ్మా. బాల్చుకుంటున్నా అవునే అడ్డం పొడుగు నేనే బచ్చిన ఇద్దరు అయితే నేనట్లున్నానే ఎండిపోయిన షాపులో ఎందుకైనా ఉండనుంటే కదా బరాబరు పోతున్నా అమ్మగారింటికి. నువ్వే నాకు భూమి గిట్ల వచ్చిందని నా మొగని అనుకుంటారా? నీకేమన్నా వస్తుంది? ఒకసారి దీని వేసాలు చూస్తురా. ఈ భూమి ఏంది కథ ఏంది? 4 రోజులు రాకపోయేసరికి అప్పని చూస్తా నేను తినకుండా వచ్చిన పని నేను చేసుకుంటున్నా. పేరు పెట్టినారే అమ్మ? పేరు పెట్టినా? మొఖం చూసుకుంటా వాళ్ళు తిడుతున్నా పొలాలు బొమ్మ ఉన్నది ఈ బొమ్మ అని మొఖం చూసుకుంటా నీ పేరు పెట్టినా, నీ ఊరు నేను నా పాటికి నేను నా మొగాన్ని తిట్టుకుంటా. నీ పెళ్ళానికి ఏం రాశాను చెప్పు? మడి మొత్తం మిర్ర కొట్టిండు, అచ్చు కొట్టేటోళ్ళు మంచి గొట్టరా. మీదికి ఒక దిక్కున్నది, వంప ఒక దిక్కున్నది. ఈ పొలం ఏమిటికి ఇట్లా అచ్చు కట్టిరు? మరి మనకి అప్పుడు ఏమని చెప్పారు? ఇట్లా పొడుగులో పంచుకోమని చెప్పారు కదా. ఆ ముచ్చిన వరకు నాకు ఎరక అయ్యి నేను అడుగుతారా? దీని పేరు పెట్టినా, దీని ఊరు పెట్టినా, నా మొగం చూసుకుంటే ఇది ఐశ్వర్య రాయని
అడుగు ఏమంటుందా మాట్లాడుతుంది కానీ అది అడుగు. మాట్లాడవేందయ్యా నీ పెళ్ళ వస్తాంటే ఏ ఆగు మాట్లాడుతున్నా నువ్వు ఊరికే పోతుంది మీ అవ్వగారింటిగా వ్యక్తి పెద్ద మనుషులు చెప్పారు నాకు మీద వచ్చింది మీకు కిందకి వచ్చింది చెప్పేందా సాయిగా చూసినవా ఏంది నీకు కూడా ఎరికేనా చెప్పు వన్ కూడా చిట్టులు తీసినాం. ఏంటో మాట్లాడేది నన్ను ఎడ్డు చేసి వామ్మో వామ్మో ఏం మాట్లాడుతురు అసలు ఏం కథ ఏందన్నా మాట్లాడేది నా పిల్లం ఊళ్ళో లేనప్పుడు నన్ను ఎడ్డు చేసిర్రు భూమి మంచిర్రు అవ నా మొగన్ని ఎడ్డోని వేసిర్రట గిట్ల పంచిర్రు నువ్వేం చేసినవయ్యా పెద్ద మనుషులతో నువ్వు మాట్లాడవా అరే నేనేం చేయాలి నేను ఊళ్ళో లేనప్పుడు పెద్ద మనుషులకు తినిపించిరు తాగిపించిరు ఇక వాళ్ళు మొత్తం వీళ్ళ మాట అయినారు నిన్నెడ్డోని వేసిర్రు చిట్టీలు పంచగానే పంచడానికి నువ్వు సపరేట్గా అని అన్నట్టున్నావు కథము అట్లా ఈ కోతలతో మీది భూమి వాళ్ళు తీసుకున్నారు కింద సౌడు భూమి మనకి ఇచ్చారు నీకు గింత తెలివి లేదా మన్ను లేదా ఏం చేయాలి వీళ్ళని గిట్ల కాదు వీళ్ళ సంగతి చెప్పాలి మనం ఈ భూమి అచ్చుకట్టేంత మాత్రం నేను విడిచిపెట్టా మనం కూడా పెద్ద మనుషులతో మాట్లాడాలి ఊకుంటారు అనుకుంటున్నావా అమ్మ నీ సంగతి ఇప్పుడు కాదు పా చెప్పుకోపా ఎవరు మీరు గిసొడ్డలు ముంచనాడే చేస్తాం మనం నువ్వు రా సపరేగా నూరు మూసుకున్నాడు. కాదయ్యా వాళ్ళకేమో మంచి భూమి వాయ్ మనకేమో అడ్డమైన భూమి వచ్చింది నువ్వు గట్ల అడ్డం మంచంగా నువ్వెట్లు ఒప్పుకున్నావు చెప్పు చిట్టీలు వేసినంత మాత్రాన నువ్వు అది మంచి భూమి వాళ్ళకి వచ్చింది చెడ్డ భూమి నాకు వచ్చింది మరి నా పెళ్ళం లేదు నా పెళ్ళం లేనప్పుడు నేను ఈ భూమి పంచడానికి ఒప్పుకోను అని నువ్వు మాట్లాడవా ఏమేనే పెద్ద మనుషులు సిట్టినసరికి ఏం అనలేకపోయింది కాదయ్యా పెద్ద మనుషులు ఎట్లా చెప్తే గట్టినే ఇంట అన్నావు సరే మరి ఆ భూమి పంచాయతీ అప్పుడు నా పెళ్ళం లేదు నా పెళ్ళం ఉన్నప్పుడు నేను ఇంటగాని ఇప్పుడు ఎందుకు మీరు చిట్టీలు ఎత్తారు ఆ చిట్టీలు వేసినాకనైనా మీది భూమి ఆయనకు వచ్చింది కింది భూమి మనకు వచ్చింది మరి మంచి భూమి ఏమో వాళ్ళకి పోయింది చెడ్డ భూమి నాకు వచ్చింది దీనికి నేను అంగీకారం కాదు ఏదైనా ఉంటే ఇద్దరికి సమానంగా వంచురి మంచిది సెరిసగం రావాలి చెడ్డది సెరిసగం రావాలని నువ్వు మాట్లాడవా నువ్వు ఇట్లా ఎడ్డి లెక్కలు ఉంటే ఎట్లా చెప్పు ఈ భూమి మంచిన వాళ్ళు ఎవరు చెప్పు ఎవరెవరు నువ్వు నాకు వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళు సిటీలు వేసింది ఎందుకు అనుకున్నావు వీళ్ళకి తక్కువ ఇకమతులతయా వాళ్ళకి తాగిపిచ్చిరో తినిపించిర్రో ఆ సిటీలల్లా ఈ పేర్లు ఆ పేర్లు అన్ని కలిపే రాయచ్చు నువ్వు ఎట్లా ఎడ్డోని అని వాళ్ళకి ఎరికే ఏది చెప్పినా ఇంటవని వాళ్ళకి ఎరికే నువ్వేమో సప్పుడేక సరే సిటీలు వేసిర్రు ఇక వాళ్ళు చెప్పిందే ఇంటా అని ఇంటివి అదంతా సౌడు భూమి మనకన్నా ఏం పంట పండుతుంది ఇట్లా వద్దు నువ్వు పెద్ద ఇప్పుడు మన కుమార్ బాబాయ్ ఉన్నాడుగా నేను ఉన్నప్పుడు ఆ బాబాయ్ని రమ్మని ఒకసారి రమ్మని మీ అన్నోళ్ళ ముందు మన ముందు ఒకసారి నిలబెట్టి మనకు నచ్చలేదు ఇక మరి మాకు ఇదే ఇస్తానంటే ఇంతేమన్నా పోసుకొని చస్తామని చెప్దాం మరి వాళ్ళు ఏం మాట్లాడతారో ఇందాం భూమి మంచిది అచ్చు కడుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారనే ఏమనుడేంది అచ్చు కట్టినంత మాత్రాన భూమిని ఏమన్నా మనం ఎత్తుకొని పోయినావా ఇంకేమన్నా పెట్టినావా అచ్చు కట్టింది అంతగానో ఒకటే కాడ కదా అచ్చు కట్టింది పొడుగుతో పంచితే వాళ్ళకి అదే ఉంటుంది మనకు అదే ఉంటుంది నువ్వు ఒకసారి ఫోన్ చేయను నా మాట కాదనకుండా నా మాట వినకుండానే గిట్లు చేసినావు నువ్వు వాళ్ళేమో తెలివి కళ్ళు నువ్వో ఎడ్డోని పోయినావు నేను అప్పుడే మా ఇంటి జ్వరం వచ్చింది అనే వరకు నేను పోతిని ఆ బాబాయ్ ఏడున్నావు ఇంకా బాబాయ్కి ఎందుకు చేసినావు కుమార్ బాబాయ్కి కుమార్ బాబాయ్ సరే ఆ కుమార్ బాబాయ్ ఫోన్ చేయి ఆ బాబాయ్ ఏడున్నావు ఒకసారి ఇంటికి రా మాట్లాడాలి అవన్నీ చెప్తా బాబాయ్ సరే నువ్వు రా ఇక మాట్లాడుతుంది హలో మా నువ్వు ఒకసారి ఇంటికి రా ఇగో నేను ఊరికి పోయి నిన్న రాత్రి వచ్చినా ఇగో నీతో మాట్లాడేది ఒకసారి నువ్వు చెప్పనా ఇంటికి రా సరే ఊళ్ళోనే ఉన్నాడట అత్త అన్నాడు చూసినావా మీ మరదలు చేస్తాను ఇప్పుడు వచ్చి మంచి భూమి మనకు వచ్చింది చెడ్డ భూమి వాళ్ళకి వచ్చింది అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఇప్పుడు మంచిగా అయిపోయాయి అట్లయితే నేను నడు ఒప్పుకోను ఏమో సాయిగాడు మంచోడనే అదే గయ్యాలది అది గెలవనేది ఎక్కడ కూడా భూమి అచ్చు కడితే అయిపోయి ఏది ఇచ్చు లేదు నేనెందుకు ఇస్తా నేనెందుకు చేస్తా వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా నువ్వు ఒప్పుకోక నేను ఒప్పుకునేది లేదు మంచి భూమి ఏంది చెడ్డ భూమి ఏంది చిట్టుల ప్రకారం ఇచ్చేవాళ్ళు వాళ్ళ మంచిది ఏంది చెడ్డది ఏంది వాళ్ళు ఎంత కొట్లాను ఇచ్చు లేదు చేసి తీసే కదా చిట్టి కూడా మనం ఇట్లా తీసినామా చేసినాం మరి వాడు వాడిని చెప్తానే కదా వాడు గట్లే చేస్తాడు ఎడ్డొడ్డి లెక్క ఉన్నాడు అంటే ఇంకా బాగా నొల్లి పెడతాను బాగా రెస్పెక్ట్ లేదు దానికి మరి భూమి మంచినప్పుడు ఉంటే అయిపోవు కదా అది ఇటు ఓలోమన్నారు పెద్ద మనుషులు అందరు ఉన్నాగా
సాయి, అరే సాయి, మామయ్య వచ్చినా? ఏందమ్మా ఎందుకు రమ్మన్నారు? అయ్యో ఏం లేదు మామయ్య, మా పెద్దోళ్ళు మేము భూమి పంచుకున్నది మీకు ఎదుర్కొన్నాం వచ్చేట. అప్పుడు మీరే సిటీలు వేసి పంచిరేట. అట్లా వంచుడు నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నది చూడు, ఆ అటుమొకన, ఆ కండిల మొక్కన, ఆ ఎకరం ఏమో మంచి భూమి, అది చిక్కటి నేల. ఈ కిందికి ఉన్న చూడు బాటకు, అది మొత్తం సౌడు భూమి. సిటీలేసి పంచిరు సరే, ఆడికి మా ఆయన ఒప్పుకున్నాడు. కానీ మంచి భూమి ఒక్కరికి, చెడ్డ భూమి ఒక్కరికి వస్తే అది పద్ధతే నానే. మొన్న వచ్చినప్పుడు సాయి ఉన్నాడు కదా? సాయి ఉన్నాడే, నేను లేను, ఈయన ఉన్నాడు. సిటీలు వేసారు కదా అనుకున్నారట. ఇప్పుడు భూమి వంచితే ఇద్దరికి మంచిది రావాలి, ఇద్దరికి చెడ్డది రావాలి. నేను పోంగ కూడా అన్నా, నువ్వు సిటీలో కూర్చొని లేక నేను ఒకటే అన్నా, సగం వాళ్ళకు మంచిది, సగం మనకు మంచిది వంచు. లేకపోతే వానకాలం మొత్తం మనకి ఒక్క గింత కూడా గింజలు వెళ్ళాయి, అదంతా సౌడు భూమి అద్దు అని చెప్పిన. సరే అని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తే కట్టినా అంటే నేను కూడా అన్నాడు కదా పెద్ద మనుషులకు. మరి వాళ్ళు ఏం తాగిచ్చారు, ఏం తినిపించారో తెలియదు. వాళ్ళు ఎవ్వరు కూడా చక్కగా మన దగ్గర మాట్లాడేటోళ్ళు లేరు. ఇక మా బావేమో ఊరంతా తిరుగుతాడు, ఆయన పెద్ద మనుషులలో తిరిగేటోడు. ఈ ఎడ్డి మొక్క పొనికేమో ఏం తెలియదా. ఇప్పుడు నువ్వు మీరు జర మెల్లగా పిలిచి, ఎందుకంటే నువ్వు ఆయనకు దగ్గర మాకు దగ్గరే. నువ్వు చెప్తే ఆయన వింటాడు, మేము వింటాం. కాబట్టి మా బావని పిలిచి అది జర మరి ఎట్లా నువ్వు అట్లా చెప్పు. లేకపోతే మామ నేనైతే ఆ భూమి నాకు ఇస్తానైతే నేను బతక ఆ భూమి చేసుకొని వేసుకో. పిలు ఆయన రమ్మని పిలు. సుమన్, అరే సుమన్ ఇటు రారా. బాబాయ్ ఏంది చెప్పు. చూడు అదేమో తక్కువదా, అది విలువని పిలిపించరు బాబాయ్ని. ఇప్పుడు అది ప్రేమని మాట్లాడుతుందేమో, బాగా నేను ఉన్నదా ఏం చెప్తావేమో. అరే మొన్న భూమి వంచినాం కదా? అవును, మీరే వచ్చినా బాబాయ్. అవును, అయితే దానిలో మీకు వచ్చిన ఎకరం మంచిగా వచ్చింది, వీళ్ళకి వచ్చిన ఎకరం సౌడు భూమి వచ్చింది. అది వీళ్ళకి నచ్చలేదు. అది నేనేం చేయాలి? మీరు వంచినట్టు మేము తీసుకున్నాం. నా చిట్టీలు వేసి వంచినాం కదరా, ఆ పంచిన దానిలోనే నీకు మంచి భూమి వచ్చాయి, వానికేమో సౌడు భూమి వచ్చాయి. వాడు బయటోడా కాదు, వాడు బాధపడుతుండు. అందు గురించే మరి ఏం చేద్దామని. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు మామయ్య? మీరు చెప్పినట్టే మేము తీసుకున్నాం. అదే మాకు చెడ్డ భూమి వచ్చి వాళ్ళకి మంచి భూమి అత్తాలు ఊకుందిరా? మేము అట్లా చేస్తాను నచ్చునా? చూసినావు అమ్మాయ్య, చెరువు కింద భూమి అప్పుడు పంచినప్పుడు ఏం చేసిరు? వాళ్ళకి కొంచెం చెరువు మునుగుడు ఉంది, మీరు మిర్రకుంది బిడ్డ, చెరింత మంచిది తీసుకోవాలి, చెరింత మునుగుడు భూమి తీసుకోవాలంటే నేను ఒక్కటన్నా మాట్లాడినా? సరే వాళ్ళు బతకాలి, మేము బతకాలి కదా అని సపరేట్గానే ఊకున్నాం కదా. ఇప్పుడేమో మరి మాకు మంచి భూమి వచ్చి వాళ్ళకి చెడ్డ భూమి వస్తే మేము ఎందుకు అని మాట్లాడుతుంది. అప్పుడట్లే ఊకున్నామే, మరి మా బావోళ్ళే కదా, వాళ్ళకి ఎందుకు నష్టం ఉండాలని మేము ఒప్పుకున్నావా లేదా? అప్పుడు మీరే కదా రేపు పంచింది, మీరు చెప్పినట్టే విన్నాం కదా. ఇప్పుడు చూడు మా ఆరాలు ఎట్లా మాట్లాడుతుందో. చిన్న కోడలు చెప్పింది నిజమే కదా బిడ్డ, అప్పుడు వాళ్ళు వరుసుకున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. చూసినావా మావయ్య ఎట్లా మూతి వంకర ఎత్తుందో? కాదే అప్పుడు మేము ఓర్చుకున్నాం, ఇప్పుడు మరి వాళ్ళు ఓర్చుకుంటే ఏంది? మరి ఎక్కడ ఓర్చుకున్నావు? నువ్వు ఎక్కడ ఓర్చుకున్నావు? ఎప్పుడు ఏ భూములు పంపితే ఇదే నల్లి చెరువు కింద భూమి అప్పుడు అమ్మాయికుడు అమ్మాయికుడు అంటావు. మీరు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు ఒక్కింటి అన్నదమ్ములు. అరే మీరు పెద్దోడు చిన్నోడు, మీరు చెప్తింటారా అయినారా నేను చెప్పింది? అరే పెద్దోడా, వాడిని తమ్ముడు, నీ తోడ పుట్టినోడు, వాడు నష్టపోయినా నువ్వు నష్టపోయినట్టే, నువ్వు నష్టపోయినా వాడు నష్టపోయినట్టే. వీళ్ళిద్దరు ఎప్పుడు కాదురా, వాడిని తమ్ముడు చిన్నప్పటి నుండి నీతో ఎట్లా కలిసి ఉన్నాడు, ఎట్లున్నాడు అనేది నీకు తెలియాలి. నువ్వు కొద్దిగా ఆలోచించు పెద్ద మనసుతోటి. ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి లెక్క. వాడేమో నీకు బయటోడా? మీ నాన్న ఉంటే గిట్నే ఎత్తుండే నారా? అరే చిన్నప్పటి నుండి నన్ను చిన్నబాబు అంటుండ్రు. నేను ఏది చెప్పినా వింటారు. ఇప్పుడు ఈ విషయం చెప్పినా కూడా మీరు వింటారని నేను చెప్తున్నా. ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి లెక్క. వాని బతుకు తెరువు నువ్వే చూడాలి, నీ బతుకు తెరువు నువ్వే చూసుకోవాలి. అరే పెద్దోడా, నేను చెప్తింటామని చెప్తున్నా. మీ తమ్ముడిని ఎత్తుకున్నా నువ్వే, ఎత్తేసినా నువ్వే, ఏది చేసినా నువ్వే చేయాలి. నువ్వు నోర్మై, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మీరు ఒక ఇంటికి వెళ్ళి వచ్చిర్రు. వాడు నా తమ్ముడు, నా తోడ కొట్టినవాడు. మా తమ్ముని కష్టపడితే నేనుంటా, నా కష్టపడితే వాడుంటాడు. మీరేంటి ఎవరికొకరు గుర్రుడు? సరే చిన్నబాబు, నువ్వు చెప్పినట్టు ఏంటో మా తమ్ముడు ఎడ్డోడు, కానీ మా చిన్న సత్తా ఉండు అని చెప్పు. నువ్వు కూడా నోరు మీద ఎక్కువ మాట్లాడద్దు. అరే సాయి, అడిగిపోయి పొలం కాడిపోయి మనం చరింత చేసుకుందాం పారా, ఒడ్డు కూడా తప్ప. అరే నా మాట విన్నందుకు నాకు సంతోషంగా ఉందిరా.
మీరు పోయి ఒడ్డు పోసుకొని సెడి చేసుకోండి. చిన్న కొడల పెద్ద కొడల మీరు మాత్రం ప్రతి దానికి లొల్లి పెట్టుకోకుండా వాళ్ళు చెప్పినట్టు వినుకుంటా ఉండదు. సరే అన్న. అది సాయి మనం పోయి పొలం కాడ చూసుకున్నాపా. నేను కూడా పోయేస్తాను. వెల్కమ్ టు మెండిస్ బుక్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ముందుగా మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మెండిస్ బుక్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశామండి. ఇందులో మంచి మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ అండ్ కామెడీ వీడియోస్ రిలీజ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి. ఇంకెవరైనా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంటను గడియారండి. బాయ్.